50 ग्राम कितने होते हैं? 200 ड्रेस मटेरियल भी है, साड़ी है। బొమ్మలు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఈరోజు నేను మీకు నుమాయిష్ 2024 చూపిస్తున్నానండి. హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా. ఇది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 దాకా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలా ఎక్కువ స్టాల్స్ పెడతారు అన్ని స్టేట్స్ నుంచి వచ్చి. సో మనమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యే ముందర ఇది బయట అనమాట. ఇక్కడ జ్యువెలరీ చూసారా ఎంత బాగా పెట్టారో, అన్ని 100, 200 అట్లా అంతే రేంజ్లో ఉంటాయండి. చాలా బాగుంటాయి బ్లాక్ మెటల్ జ్యువెలరీ. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవంతా వైట్ మెటల్తో చేసిన జ్యువెలరీ అండి. ఇది సెకండ్ గేట్ అనమాట, అజంతా గేట్ అంటారు దీన్ని. ఫస్ట్ గేట్ మనకి 2 o'clock ఓపెన్ చేయరు, 3 నుంచి ఫస్ట్ గేట్ ఓపెన్ ఉంటుంది. మేము కొంచెం అర్లీగా వెళ్ళిపోయాం బికాజ్ రష్ ఎక్కువ ఉంటుందని. సో మేము సెకండ్ గేట్ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇదంతా ఎంట్రన్స్లో సెకండ్ గేట్లో ఉండే ఫుడ్ కానివ్వండి, లేదంటే జ్యువెలరీ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. చూసారు కదా ఎంత యమ్మీగా ఉన్నాయో. అలాగే పిల్లల కోసం హ్యాండ్ బ్యాగ్స్, సాఫ్ట్ టాయ్స్, అది ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ సెకండ్ గేట్ ఫ్రమ్ విచ్ వీఆర్ గోయింగ్ రైట్ నౌ. అజంతా గేట్ అంటారండి దీన్ని. మనకి ఎగ్జిబిషన్ 3 నుంచి ఓపెన్ అవుతుంది. బట్ ఏంటంటే సెకండ్ గేట్ నుంచి వెళ్తే మనం 10 o'clock నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడ కొన్ని షాప్స్ ఓపెన్ చేసి పెడతారు. అంటే ఎస్పెషలీ ఈ గార్మెంట్ షాప్స్ ఉంటాయి కదా, అంటే బట్టలు, అవి లక్నో చికెన్ వర్క్, ఇట్లాంటి కాశ్మీర్ వాళ్ళది, ఇవన్నీ మనకి 10 నుంచే ఓపెన్ అయిపోతుంది. సో మేము ఆల్మోస్ట్ 1 ఆ టైంకి వెళ్ళినప్పుడు అనమాట ఇదంతా. ఇక్కడ టికెట్ కౌంటరు 40 rupees పర్ హెడ్ అనమాట. సో మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే చెకింగ్ చేస్తారు. అంటే మన బ్యాగ్స్ మనని చెక్ చేసి పంపిస్తారు లోపలికి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో ఉంటుందండి. సో ఈ ఎగ్జిబిషన్కి 4 gates ఉంటాయన్నమాట. ఫస్ట్ 2 gates నుంచే చాలామంది వెళ్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు సెకండ్ గేట్లోంచి ఎంటర్ అయ్యాము. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జనవరిలో కండక్ట్ చేస్తారని అందరికీ తెలిసిందే. కొంతమంది హైదరాబాద్లో లేని వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఇవి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వేరే దగ్గరలో ఉండే వాళ్ళు కూడా తప్పకుండా నుమాయిష్ని విజిట్ చేయండి. ఇది హైదరాబాద్లో నాంపల్లిలో కండక్ట్ చేస్తారనమాట. ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. అండ్ ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అంటే కొన్ని వందల స్టాల్స్ పెడతారండి. ఇక్కడ మీరు చూస్తుందంతా కర్టెన్స్, కుషన్ కవర్స్, కుషన్స్, ఇట్లాంటివన్నీ అన్నమాట. చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఇక్కడ ఇవన్నీ షర్ట్స్, అలాగే ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్, స్వెటర్స్, ఇట్లాంటివన్నీ చూసారు కదా. ఇవంతా ఏంటంటే మనకి ఫిక్స్డ్ ప్రైస్ పెడతారు. ఇప్పుడు చూడండి అక్కడ 150 పెట్టారు కదా, సో దట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. అండ్ అది రీజనబుల్ కాబట్టి మనం చక్కగా అఫోర్డ్ చేయగలం. చూసారు కదా ఈ నైట్ ప్యాంట్స్, ఈ పిల్లలకి షర్ట్స్ అని, ఫ్యాన్సీ షర్ట్స్ అని, అలాగే జాకెట్స్, ఇట్లాంటివి అన్నీ కూడా 150 నుంచి 200లో ఉన్నాయి. అండ్ చాలా బాగుంది కూడా క్వాలిటీ. ఇక్కడ చూసారు కదా పైన మనకి బోర్డ్స్ పెట్టేశారు కదా, 249, 250 అట్లాగా. ఇవంతా ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట.
అండ్ మనం అఫోర్డ్ చేయగలం కదా 150-200 అంటే ఇట్స్ రియలీ అ గుడ్ ప్రైస్. చూసారు కదా టాప్స్ ఎంత బాగున్నాయో పిల్లలకి టాప్స్ అని, అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కూడా ఉంటాయండి. అట్లాగే ఇక్కడ చూసారు కదా ప్యాంట్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. 250 అంటే అసలు మంచి ప్రైస్. ఈ ఎగ్జిబిషన్ అండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు మనకి కాళ్ళు నొప్పులు కూడా రావు. బికాజ్ అది చెప్పాను కదా చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట. ఎంత తిరిగినా ఇంకా ఎన్నెన్నో స్టాల్స్. చూసారా ఎంత పెద్ద అప్పడాలో, అంటే ఈ పాపడ్ 80 రూపీస్ అంట. అలాగే మిర్చి చూడండి, మిర్చి బజ్జీలు చేయడానికని. ఇక్కడ ఇదంతా ఏంటంటే యాక్సెసరీస్, అంటే టీనేజ్ పిల్లలకి అందరికీ, అమ్మాయిలు ఆడవాళ్ళందరికీ పనికొచ్చే బ్రేస్లెట్స్, చైన్స్, తర్వాత అలాగే ఐ షేడ్స్, నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్స్, ఐలైనర్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఉంది. అండ్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట. 100 అలాగే ఉంటుంది రేంజ్. మై ఫేవరెట్ స్టాల్స్ వచ్చేసి ఈ లక్నో చికెన్ వర్క్ డ్రెస్సెస్ అండి. అసలు లక్నో చికెన్ ఏదైనా కానీ, శారీస్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి, ఒక డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ఏదైనా కూడా సూపర్గా ఉంటాయండి. कम हो जाता है, डिस्काउंट हो जाता है जी 750। वो लॉन्ग टॉप कितना? ये 750. दीदी ओ इधर 750। डिस्काउंट भी हो जाता है, अच्छा डिस्काउंट होता है। प्लेन नहीं है क्या? पेन भी इधर आइए, बैठ जाइए, आपको बैठ के देखिए ना। भैया साड़ीज कितने का है? साइज 5000 की स्टार्टिंग है। ये लो कलर्स लो। ఈ చికెన్ కర్రీ వర్క్ కొంచెం కాస్ట్లీ చెప్తారండి, అంటే థౌజండ్స్లో చెప్తూ ఉంటారు. కానీ మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు తప్పకుండా. మనం బార్గెన్ చేసి అంటే చేయడం వచ్చి ఉండాలన్నమాట. कितने का है? ये आपको 1500 आएगा, 1500 है. डिस्काउंट करके कम हो जाता है। అండ్ ఇవన్నీ కూడా కాశ్మీరీ స్టాల్ అండి. కాశ్మీర్ వాళ్ళు పెట్టే వుడెన్ వర్క్స్ అనమాట. దీంట్లో బ్యాంగిల్ స్టాండ్ అని, ఫోన్ స్టాండ్, తర్వాత ఫ్లవర్ వేజెస్, ఇంకా క్లాక్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. ఆఖరికి చపాతీ చేసుకునే ఇవి, మనం చపాతీ చేసుకుంటానికి పీటలు, ఇంకా రకరకాలు ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ స్టాల్ కూడా. అండ్ ఇక్కడ కూడా ఎక్కడైనా కానీ ఎగ్జిబిషన్లో మీరు బార్గెన్ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ఫిక్స్డ్ అని పెట్టిన దగ్గర మనం బార్గెన్ చేయలేం, కానీ ఇలాంటివన్నీ బార్గెన్ చేసుకోవచ్చు అండి. ఇవి కూడా అంటే 100 నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మ్యాగ్నెట్స్ అనమాట. ఫ్రిడ్జ్ మీద అక్కడ పెట్టుకునే మ్యాగ్నెట్స్. ఇవి లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అంటే ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 150 అండి. బట్ మనము ఈ మంత్ ఎండ్ తర్వాత వెళ్తే మనకు అన్నీ తగ్గిస్తారు ప్రైజెస్. ఎగ్జిబిషన్ వచ్చేసి ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. 15th ఇస్ ద లాస్ట్ డే అనమాట, ఫిబ్రవరి 15th. సో మనం ఫెబ్లో వెళ్తే మనకి ప్రైజెస్ అన్నీ చక్కగా తగ్గించేసి ఇస్తారండి. ఇవి పిల్లలకి ఫేవరెట్ స్టాల్ కదా. ఇవంతా ఇక్కడ బొమ్మలు ఉంటుంది. బొమ్మలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే కంపేర్ టు అంటే మనం బయట తీసుకునే దాని మీద ఎగ్జిబిషన్లో కొంచెం అన్నీ తగ్గించేసి అమ్ముతారు. చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది. సో ఎట్లాగైనా మనం పిల్లలతో వెళ్తే తప్పకుండా వాళ్ళకి బొమ్మ అయితే కొనియాల్సిందే కదా. బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఈ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే 5 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 50 రూపీస్ దాకా ఉందన్నమాట. 15 రూపీస్, 20 రూపీస్ హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయండి. కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఎగ్జిబిషన్లో. సో ఇవన్నీ చూసారు కదా ఇయర్ రింగ్స్ అవి. తర్వాత ఇది వచ్చేసి కాశ్మీరీ స్టాల్. ఇది కూడా నా ఫేవరెట్ స్టాల్ అండి.
ఇక్కడ మనకి కశ్మీర్ స్టాల్లో మనకి షాల్స్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్, స్వెటర్స్ చూసారా, ఇది ఇప్పుడు నేను చూస్తున్నది 2000 చెప్పారు. చాలా బాగుంది. అండ్ మనం బార్గెన్ కూడా చేయొచ్చు. బార్గెన్ చేస్తే ఒక 1000 అలా ఇస్తారు. ఇక్కడ జెంట్స్కి కూడా ఉంటాయండి స్వెటర్స్, అలాగే లేడీస్కి ఉంటుంది. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. ఈ కశ్మీర్ స్టాల్స్లో మనకి షాల్స్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, తర్వాత స్టోల్స్ అంటారు కదా, స్టోల్స్ అని ఇట్లా ఎన్నో ఉంటాయన్నమాట. అండ్ దాని మీద వర్క్ కూడా చూసారండి, మనకి ఇక్కడ మామూలుగా దొరకవు కదా, ఆ కశ్మీర్ వాళ్ళది ఆ థ్రెడ్ వర్క్ చాలా బాగుంటుంది. సో వీళ్ళ దగ్గర అఫ్ఘానీ స్టైల్ కుర్తీస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ శారీస్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయండి అన్నీ. ये टॉप कितने का है भैया? 950. ఇప్పుడు చూసారు కదండి, ఆ టాప్ 950 చెప్పారు కదా, మేము 500కి అడిగాము, ఇచ్చారు. సో అలా ఉంటుందన్నమాట. కొంచెం మనం బార్గెన్ చేసే ఇది ఉంటే ఏం భయపడక్కర్లేదు, వాళ్ళు తగ్గియాలనుకుంటే తగ్గిస్తారు ఖచ్చితంగా. అయ్యో మనం ఇంత తక్కువకి అడిగేస్తున్నాము అట్లా ఏం లేదండి, హ్యాపీగా వాళ్ళు బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. వాళ్ళకి అది ఓకే అనుకుంటే తప్పకుండా తగ్గించిస్తారు అనమాట. 1600 with పట్టా. ఈ ఉయ్యాలలు అడిగాం మేము, 850 చెప్పారు. కానీ ఇవి కూడా 500 కల్లా ఇస్తారండి. పిల్లలకి కూర్చోబెట్టడానికి కానీ మనం కూడా కూర్చోవచ్చు దీంట్లో, వెయిట్ బాగానే ఆపుతుంది. అండ్ ఈ బొమ్మలు కూడా 250 అట్లా చెప్తారు. కానీ ఫైనల్గా మనకి కొంచెం లేట్, అంటే మనం ఎగ్జిబిషన్ అయిపోయే టైంకి, ఐ మీన్ లైక్ ఫిబ్రవరి 15th వరకు ఉంది కాబట్టి మనం 10th ఆ టైంలో వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి అవి తక్కువకి ఇస్తారండి. ఏదైనా కానీ, డ్రెస్సెస్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి. బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకండి ఇక్కడ వచ్చారంటే మీరు ఈ స్టాల్లో మీకు దొరకనివంటూ ఉండవు. హ్యాపీగా అన్నీ ఇక్కడే పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. మనం వేరే ఎప్పుడు అన్ని చోట్ల ఎత్తుకోవాల్సి వస్తుంది కదా, ఈ బొమ్మ ఎక్కడ ఉంటుంది అది ఇది అని. కానీ ఇక్కడికి వచ్చారంటే మీరు అన్ని బొమ్మలు మీకు ఇక్కడ దొరికేస్తాయి. అలాగే ఈ ఫ్లవర్స్ చూసారు కదా, ఆర్టిఫిషియల్వి సోలావుడ్తో చేసినవి ఇవి. ఇవి కూడా 300, 200 అలా చెప్తారండి. బంచ్ వచ్చేసి, అంటే ఒక బంచ్ వచ్చి మనకి 150 నుంచి మొదలుపెట్టి 300, 500 కూడా ఉంటుంది. ఇవి కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అసలు హ్యూజ్ కలెక్షన్ అనమాట. మనకి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు, అన్నీ బాగుంటాయి. అంటే ఇది 200 నుంచి మొదలయ్యి 1000 దాకా ఉంటుందండి ప్రైస్. అలాగే ఇక్కడ కూడా మనం చక్కగా బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా మార్బుల్తో చేసిన వస్తువులు. అంటే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చిన్న వేజెస్ లాగా, తర్వాత జంతువులు ఉన్నాయి కదా, ఆవులు, అవి ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద ఇళ్లలో వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. అంటే గార్డెన్ అట్లా ఉంటాయి కదా, లాన్ అవి మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి, అంటే మనం ఇంట్లో షోకేస్లో అవి పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ 250 అండి. 250 నుంచి ఇంకా ల్యాక్స్లో కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనము ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డెకరేట్ చేసుకునే గార్లెండ్స్, అంటే పూలమాలలు అట్లాంటివన్నీ ఉన్నాయి. అలాగే అక్కడ చూసారు కదా దివాళీ టైంలో పెట్టుకునేవి. भैया ये कितने का है? कौन सा? ये टॉप ये 1550 का। भले ఉంది, బ్యూటిఫుల్ ఉంది. दिखाओ इसमें। అప్పుడు అక్కడ బార్గెన్ చేసాం మేము, 1550 చెప్పారు కదా, మేము అది 700కి తీసుకున్నామండి. ఇంకా బాగా తిరిగి మాకు దాహం వేసేసి షుగర్ కేన్ జ్యూస్ తాగాము వితౌట్ ఐస్. వితౌట్ ఐస్ 40 రూపీస్, విత్ ఐస్ 45 సంథింగ్ ఏదో ఉందండి, నాకు ప్రైస్ గుర్తులేదు కానీ. అండ్ ఇవంతా నా ఫేవరెట్ స్టాల్ చెప్పాను కదా, ఈ రో అంతా లక్నో అనమాట, లక్నో చికెన్. అలాగా 3-4 రోస్ ఓన్లీ లక్నో చికెన్ వర్క్వే ఉంటాయన్నమాట స్టాల్స్. ఇక్కడ మీకు డ్రెస్సెస్ కానివ్వండి, మెటీరియల్స్, టాప్స్, ఇంకా అసలు ఎన్ని ఉంటాయంటే చూడండి, చూస్తూ ఉండండి.
यदि आप पसंद है मैं जो रेट बोलूँगा आपको ऐसे रेट बोलूँगा कि आप आज लेके जाओ दोबारा लेने आओ। ये सब कलर आएंगे इसके। नहीं ये अलग है। నాకైతే ఈ లక్నో స్టాల్స్ అన్నీ చూస్తానండి, ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను. అండ్ నాకు అసలు ఏది తీసుకోవాలో కూడా తెలియదు, అంత బాగుంటుంది కలెక్షన్. నాకు ఎలాగో మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు పింక్ అంటే చాలా ఇష్టం అని. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నేను లక్నోది ఒక పింక్ది అయితే మస్ట్గా తీసుకుంటాను ఉన్నా కూడా. टॉप बॉटम फ्रॉक मॉडल भी है। ये पैंट्स कितने का है भैया? 1000 के 4, 1000 के 4। टॉप्स भी 1000 के 4 है पूरे। ये टॉप्स भी 1000 के 4। ये फ्रॉक है, ये 550 का 1 है फ्रॉक। జెంట్స్ కుర్తాస్ కూడా ఉంటాయండి అక్కడ, అంటే పైజమా కుర్తా అలా ఉంటాయన్నమాట. అన్ని కలర్స్లో ఉంటాయి, వైట్లో కూడా ఉంటుంది. మంచి లక్నో చికెన్ వర్క్ చేసి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా 250, 200 నుంచి స్టార్ట్ అయ్యి 800,000 దాకా ఉంటుంది. 200 ड्रेस मटेरियल भी है, साड़ी है, सूट है, फैब्रिक है। अंदर आके देखो। ఇలా ఇక్కడ మీరు చూస్తున్న దుపటాస్ మీరు అసలు బిలీవ్ చేస్తారో లేదో కానీ 200 రూపీస్ అండి, ఓన్లీ 200 రూపీస్. ఎంత బాగున్నాయో చూడండి అసలు కలర్స్. ये भागलपुर का है। हाँ ये भागलपुर हैंडलूम है। हाँ वीडियो क्लिक किया ना। हाँ ये देखो इधर हो रहा है। ये मटेरियल कितना भैया? 200 से स्टार्टिंग है। ये वाला? ये तो 250 पर मीटर आएगा। ये कितना? ये पे 300 पर मीटर। ये साड़ी है क्या? कितना साड़ी? 2200 का आएगा मैम ये सिल्क पे। 2200 है। फाइनल प्राइस बोलो ना। लगा हुआ है, दिखा दो इसमें कलर। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టాప్స్ 750 అండ్ ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ అండి. అన్నీ 750 అనమాట. కానీ చాలా బాగుంది. మనం బయట కొంటే ఇవన్నీ ఎంత లేదన్నా ఒక 1000 అని 1500 దాకా ఉంటుందేమో. ఇక్కడ మనకి 750కే వస్తుంది. ఇంకా టీ షర్ట్స్ చూసారు కదా, 200 అనమాట. 200 రూపీస్ ఓన్లీ. ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ అండ్ డిఫరెంట్ డిజైన్స్, అవి చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి డ్వాక్రా బజార్. ఇంకా ఇక్కడైతే చెప్పక్కర్లేదు, అసలు నాకు డ్వాక్రా బజార్ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే మెప్మా బజార్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. ఇక్కడ స్టాల్స్లో ఏంటంటే ఎక్కువ హ్యాండ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయండి, అంటే చేనేత ఇది అంటారు కదా, హ్యాండ్లూమ్స్. సో అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కత్ శారీస్, ఇక్కత్ దుపట్టాస్, తర్వాత ఇక్కత్ దుప్పట్లు అలాగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఎంత బాగుందో శారీ. 1650 చెప్పారు కానీ 1000 రూపీస్కి ఇచ్చారనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, ఇది సారీ. బేబీ పిన్. ये बॉटम आएगा, ये चुन्नी, ये टॉप, अच्छा है। कितना? ये 1400, 1250 आएगा. ఇక ఈ స్టాల్లో వచ్చేసి మనకి టాప్స్ అండి, ఇవన్నీ ఇక్కత్ టాప్స్, పోచంపల్లి, అవన్నీ 500 రూపీస్. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా 250 నుంచి 800 ఆ రేంజ్ వరకు ఉన్నాయండి. 750, 800. మనం ఇక్కడ కూడా బార్గెన్ చేసుకోవచ్చు. ఎంత లేదన్నా వాళ్ళు ఒక 100 అలా చెప్పినవి మనకు ఒక 70కి అలా ఇస్తారు అట్లాగా. ఇవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం కాస్ట్లీ చెప్తారు కానీ బట్ రీజనబుల్గానే ఉంది, అంత కాస్ట్లీ ఏం లేవండి.
ఈ లెదర్ బ్యాగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. నాకు ఎక్కువ నచ్చాయంటే ఓన్లీ లెదర్ బ్యాగ్స్ అండి. ఇవి కూడా అంతే 800, 1500 అలా ఉన్నాయి. మనం మామూలుగా మాల్స్లో అలాగా చూస్తే వీటి ప్రైస్ 3000 అలా ఉంటుంది. ఇదెంత? 1500 మేడం. ప్యూర్ లెదర్ అవి? అన్ని ప్యూర్ లెదర్ మేడం. అది బఫెలో లెదర్, అది గోట్ లెదర్, షీప్ లెదర్, బఫెలో లెదర్, అన్ని లెదర్తో తయారు చేస్తాం మేడం మేము. మీ ఓన్ తయారీ? మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. అన్ని లెదర్ ఐటమ్స్ ఆల్. ఇవన్నీ 550 మేడం, 550. ల్యాప్టాప్ 3500, 2800. 3500? అవును మేడం, 2800 ఉంది. 14 ఇంచ్ ఉంది, 16 ఇంచ్ ఉంది. బ్యాగులు ఉన్నాయి. 650. డబల్ కాట్. ఏంటి ఇవన్నీ బొద్దింకలు? కాక్రోచ్ కి, లిజర్డ్స్ కి, యాంట్స్ కి, మస్కిటోస్ కి రిపెలెంట్. హర్బల్ ఉంటుంది, నాన్ పాయిజన్ మెడిసిన్. మీకు ఎప్పుడైనా కావాలి అన్నా ఇవన్నీ ఓకే. ఇదేమో ర్యాట్ కిల్లర్. ఇది కాక్రోచ్. కాక్రోచ్ హర్బల్ ఉంటుంది, నాన్ పాయిజన్ మెడిసిన్. మిస్టేక్లో పిల్లలు కానీ పెట్స్ కానీ టచ్ చేసి నోట్లో పెట్టినా కూడా ఏం కాదు. హర్బల్ నాన్ పాయిజన్ మెడిసిన్. ఈ పైన కొంచెం కట్ చేసి గట్టు పైన షెల్ఫ్లలో, కబోర్డ్స్లో, డ్రాస్లో, ర్యాక్స్లో ఇంత గ్యాప్ వదిలి మొత్తం కిచెన్ అంతా పెట్టండి. ఈరోజు నైట్ పెడితే మార్నింగ్ కల్లా తినేందుకు మీకు ఎంత ఇది ప్రైస్? 200. ఇది గోల్డ్, ఇది గోల్డ్ క్లీన్, సిల్వర్, గోల్డ్ ఆర్నమెంట్స్ క్లీన్ చేసుకోవచ్చు. అది మా ఓన్ మ్యానుఫ్యాక్చర్. కాక్రోచ్కి, లిజర్డ్స్కి, యాంట్స్ ప్లేస్. ఏంటి ఇవన్నీ బీడ్స్ అండి, అంటే డిజైన్ చేయించుకోవచ్చు మనము. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇవంతా ఇప్పుడు నేను చూపిస్తుందంతా మీకు డ్వాక్రా బజార్ లోపల, అంటే ఎగ్జిబిషన్లో డ్వాక్రా బజార్ స్టాల్లో ఇవన్నీ ఉన్నాయి. అలాగే పట్టు చీరలు లాంటివి కూడా ఉన్నాయి. అండ్ జెంట్స్కి షర్ట్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే అసలు 250 రూపీస్ ఓన్లీ షర్ట్స్. అలాగే కుర్తాస్ అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ శారీస్ చూసారు కదా, ఇవన్నీ 500, 750 అట్లా ఉన్నాయన్నమాట. సో ఇదంతా మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది డ్వాక్రా బజార్. ఈ నైటీస్ 350 అండి, 300 అట్లాగా. వాళ్ళు 300కి ఇస్తారు, 350 చెప్పారు కానీ 300కి ఇస్తారు. అలాగే ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, దేవుడికి సంబంధించిన ఇవి పూజా ఐటమ్స్ అన్నమాట. చూసారు కదా, ఇవంతా హెన్నా ప్యాకెట్స్. హెన్నా, తర్వాత మెహందీ ప్యాకెట్స్, హెయిర్ డై చేసుకునేవి అలాంటివి కూడా ఉన్నాయి. ఆమ్లా పౌడర్ అని అవి. అండ్ ఇక్కడ ఈ టాప్స్ చాలా బాగున్నాయండి. నేను ఒకటి కొనుక్కున్నాను. ఇది వచ్చి ఏ లైన్ కుర్తీస్ అని, తర్వాత స్ట్రైట్ కుర్తీస్ ఇలా ఉన్నాయి కదా. ఏ లైన్ కుర్తీ వచ్చేసి మనకి 600 చెప్పారు, స్ట్రైట్ కుర్తీ వచ్చి 500 చెప్పారు. చాలా బాగుంది. అండ్ క్వాలిటీ చాలా నచ్చింది నాకు. నేను ఒకటి తీసుకున్నాను, ట్రై చేశాను, చాలా బాగుందండి. ఇవంతా పచ్చళ్ళు, అంటే మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, టమాటో పచ్చళ్ళు, అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ వడియాలు, చెక్కలు, అంటే స్నాక్ ఐటమ్స్ అన్నమాట. అరిసెలని ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అన్నీ అంటే కిలోల ప్రకారం ఇస్తున్నారు. ఇంకా డ్వాక్రా బజార్ నుంచి బయటకు వచ్చాక ఈ చెప్పుల స్టాల్స్ కనిపించాయండి. ఈ చెప్పుల స్టాల్స్ అయితే అసలు ఎంత బాగున్నాయంటే నేనైతే ఫుల్ ఫ్లాట్ అయిపోయాను. అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు, అంత బాగున్నాయి అన్నీ. ఎస్పెషల్లీ ఇవన్నీ ఏంటంటే కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ రేంజ్ కూడా 200 నుంచి మొదలయ్యి 500 వరకే ఉంది. कितना केजी? पाव केजी का 150. ఇది కేరళ వాళ్ళ స్టాల్ అండి. కేరళ వాళ్ళు అక్కడ హల్వాలు, రకరకాల హల్వాలు చేస్తారు కదా, అంటే క్యారెట్ హల్వా అని, తర్వాత అంజీర్తో హల్వా, తర్వాత అన్ని నట్స్తో చేసే హల్వాలు, ఇలాంటివన్నీ అనమాట. చాలా టేస్ట్, అసలు చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇట్లా బాక్సులు చూస్తున్నారు కదా, అవన్నీ 100 రూపీస్ అనమాట. మనకి అన్ని వెరైటీస్ దాంట్లో పెట్టిస్తారు.
वो सिल्क में बताओ ना भैया। इधर देख लो मैडम, इधर कितना साइजेस मिल जाएगा, 450 आएगा, साइजेस है ना इसमें? ऑल साइजेस आएगा मैडम। ఇవి 450 చెప్పి 400కే ఇచ్చారండి. యాక్చువల్గా మనం ఒక టాప్ స్టిచ్ చేయడానికే మనకి 400 తీసుకున్నాం. ये कितना कप्स? 60 रुपये। ये 50 में का था, रेट एक ही है, 50 रुपये 60 रुपये, ये रेट एक ही है। కప్స్ కూడా చాలా బాగుంటాయండి. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ క్వాలిటీ అనమాట. ये कितना सेट? 800 का है, ये 1050 का है। स्मॉल साइज है, बिग साइज है। ఇక్కడ కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చండి. అన్నీ పింగాణి అనమాట. ఇవన్నీ పింగాణి ప్లేట్స్, అలాగే డిన్నర్ సెట్స్ ఉంటుంది. అవి చాలా బాగుంటాయి. గ్లాసెస్ కూడా బాగుంటాయి. ఇలా సూప్ బౌల్స్ అని, మనం కర్రీస్ వేసుకునే బౌల్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, అన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. బయట వెళ్తే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 6 వచ్చేసి 300, 250 అలాగా. ఈ బ్లూ కలర్ కప్ సెట్ నాకు చాలా నచ్చింది. ఇది 500 ఎంతో చెప్పాడండి. చాలా బాగుంది. బార్గెన్ చేస్తే 300 ఖచ్చితంగా ఇస్తారు. मैडम ये मैट कितना? वो मैट कितना? कितने का है? 500 500 बाउंड। ये कितने का है? 4500। మీరు ఈ రేట్లు వినేసి భయపడద్దండి. వాళ్ళు చక్కగా తగ్గిస్తారు మనకి. అదేం ఫిక్స్డ్ కాదు. సో వాళ్ళు ఏదో 4500 అలా ఇలా చెప్తారు కానీ తగ్గిస్తారు. అండ్ ఇవేమో డైనింగ్ టేబుల్ మీద కవర్స్ అనమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను కొనుక్కున్నాను. ఇది వాళ్ళు 700 ఎంతో చెప్పారు, కానీ నాకు 450కి ఇచ్చారు. నేను బార్గెన్ చేసుకున్నాను. చాలా బాగుందండి. भी आगे लाइटें चालू करने के लिए पूरा 999 ना? यस मैम। ఇక్కడ మీరు ఏ డ్రెస్ కొన్నా అన్నీ 999 అంటే 1000 రూపీస్ అనమాట. ఎంత బాగున్నాయో ఇక్కడ చందేరి, అట్లాగే ఆర్గన్జా అంటారు కదా, ఆర్గన్జా డ్రెస్ మెటీరియల్స్ అవి చాలా బాగున్నాయి. కానీ ఫిక్స్డ్ ప్రైస్ 999, కానీ చాలా రీజనబుల్, భలే ఉన్నాయండి. अच्छा कितना? 150 ओनली। इसी देखो कपड़ा देखो, गर्मी भी ना होगी इसमें। ये स्वेट प्रूफ है क्या? ब्रांडेड आइटम। स्वेट प्रूफ है? हाँ? स्वेट प्रूफ रहता? हाँ, बोले तो गर्मी नहीं रहता ना? गर्मी 5 कलर इसके अंदर। ఇప్పుడు ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, డ్రెస్ మెటీరియల్స్ కాదు, డ్రెస్ సూట్స్ అన్నమాట. సో ఇవన్నీ 500, 600 అలా ఉన్నాయండి. ఫుల్ అంటే ప్యాంటు, కుర్తీ, దుపట్టా ఇవంతా కలిపి 500, 600. అక్కడ చూస్తున్నారు కదా, ప్రైజెస్ కూడా పెట్టున్నాయి. సో ఎంత రీజనబుల్ కదా, బాగున్నాయి చాలా. ఈ లక్నో కూడా టాప్స్ 250 అలా పెట్టి అమ్ముతున్నారు. చూసారు కదా, 250 అనమాట. ఇక్కడ జార్జెట్ టాప్స్, కాటన్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన సైజెస్ అన్నీ దొరుకుతాయండి. అంటే స్మాల్ సైజ్ దగ్గర నుంచి XXL, XXL కూడా ఉంటాయి. అండ్ కలర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో చూసారా. ఎప్పుడు కూడా అసలు ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ బాగా అందరికీ నచ్చేవి ఈ లక్నో డ్రెస్సెసే. అండ్ ఇవన్నీ బ్యాగ్స్ అనమాట, ఫ్యాన్సీ బ్యాగ్స్. అట్లాగా పిల్లలకి, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి, వాళ్ళకి రకరకాల ఫ్యాన్సీ బ్యాగ్స్. ఇవన్నీ 100 నుంచి స్టార్టింగ్ ప్రైస్. సామాన్లు ఉన్నాయి, ఒక్కసారి చూడాలమ్మా, చాలా చాలా ఉన్నాయి మేడం.
చూసివ్వండి మేడం, నచ్చితే కొనాలి. 10, 20, 50, 100 అన్నీ ఉన్నాయి మేడం. చలో అయ్యే మేడం, అందరూ అజయ్యి రండి మేడం, రకరకాలు ఉన్నాయి లోపల. పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ కూడా పెట్టారండి. అంటే గన్ షూటింగ్ అలా మనకి ఏమన్నా అంటే పాయింట్స్ వస్తే కనుక అక్కడ టెడ్డీ బేర్స్ అలాంటివన్నీ ఇస్తున్నారు. అలాగే మసాజర్ అని ఏంటో రకరకాల గేమ్స్ ఉన్నాయండి. చిన్న చిన్న పిల్లలకైతే ఇట్లా జీప్లో తిరిగేవి అంటే రిమోట్ ఇది తోటి అవి కూడా ఉన్నాయి. అండ్ హారర్ షోస్ అని ఏంటో చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే చూడలేదు కానీ బట్ జస్ట్ ఒక లుక్ వేశాను. అండ్ ఇక్కడ దుప్పట్లు అయితే భలే ఉన్నాయండి, బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. అన్నీ కూడా సమ్ 500 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. 1000కి 2 సెట్స్ అట్లా ఉన్నాయి. బాగున్నాయండి పిల్లో కవర్స్ అవంతా. అండ్ సపరేట్గా పిల్లో కవర్స్ కావాలంటే కూడా ఇస్తున్నారు. మీకు ఇక్కడ స్టాల్ చూసారా, తిరుమల ఎంటర్ప్రైజెస్. ఇక్కడ మటుకు మీరు బెడ్షీట్స్ తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ అక్కడే ఈ పక్కనే ఈ గేమ్స్ ఆడేది అదంతా ఉంది. మీకు ఐడియా కోసం తెలుస్తుంది కదా అని చూపిస్తున్నా. అండ్ ఇవంతా సోంపు, ఈ అంటే డైజెషన్ కోసము అట్లా రకరకాలు ఉంటాయి. అల్లం మురబ్బా అని అలా ఏవో అంటారు వాటిని. సో దీంట్లో స్వీట్ సోంపు ఇవి బాగుంటుందండి. అంటే వెయిట్ని బట్టి ఒక 100 రూపీస్ 80 రూపీస్ అట్లా ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఆహానా అని, ఇది బంజారా హిల్స్లో ఉంటుంది ఈ షోరూము. వాళ్ళు కూడా ఈసారి ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు. అంటే అన్నీ కొంచెం డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట. బాగుంటుంది ఇక్కడ కూడా. అంటే ఇక్కడ వీళ్ళు డిస్కౌంట్లో పెట్టి సేల్ చేస్తున్నారు. చూసారు కదా ప్రైసెస్ అవంతా కూడా చాలా రీజనబుల్గా. ఈ స్టాల్ కూడా చాలా బాగుంది, విజిట్ చేయండి. ఆహానా అనేసి బాగుందండి. కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, అలాగే పెద్దవాళ్ళకి ట్రైన్ కూడా ఉంది ఇక్కడ. మనం తిరగలేకపోతే శుభ్రంగా ఇలాగ ట్రైన్లో ఒక లుక్ వేసేసి రావచ్చు అనమాట. సో చూసారు కదా, ఇట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. అండ్ ఇవన్నీ షర్ట్స్ అనమాట జెంట్స్కి. ఇవన్నీ 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయండి. చూసారు కదా 250 ఖాదీ షర్ట్స్ లాగా చాలా బాగున్నాయి. ఈ స్టాల్లో ల్యాంప్స్ అసలు ఎంత బాగున్నాయంటే చూసారా, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా వైట్ మీద. ఇక్కడ కూడా మీకు బోర్డ్ చూపిస్తున్నాను చూడండి, అస్వాల్ హ్యాండీక్రాఫ్ట్స్ అని. ఇది కూడా విజిట్ చేయండి, ఇక్కడ చాలా బాగున్నాయండి అన్నీ. చూసారు కదా అగరబత్తీలు ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇది విజిట్ చేయండి, బాగుంది. అండ్ ఇవన్నీ వడియాలన్నమాట. ఇవి అంటే ఒక ప్యాకెట్ వచ్చి 200 రూపీస్ చెప్పారు. రకరకాలు ఉన్నాయండి. టమాటో ఫ్లేవర్ అని, గార్లిక్ ఫ్లేవర్, జింజర్ ఫ్లేవర్ అంట, ఆనియన్ ఫ్లేవర్ అంట, రకరకాలు పెట్టారు. అండ్ ఇక్కడ గేమ్స్ అన్నమాట, గేమ్స్ ఆడుకుంటారు. ఇదంతా మనకి 3rd గేట్లో ఉంటాయి. 3rd గేట్ దగ్గర మీకు ఈ గేమ్స్ ఇవన్నీ కనపడతాయి అన్నమాట. చూసారు కదా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్స్ స్టాల్, కాశ్మీర్ వాళ్ళు పెడతారు ఇది. ఇక్కడ మనకు అన్ని రకాల మసాలాలు అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. 100 రూపీస్ ప్యాకెట్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ చెక్క, ఇవి దాల్చిన చెక్క ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ పెడతారనమాట. అలాగే కసూరి మేతి అని, తర్వాత చూసారు కదా అంజీర్, ఇవన్నీ చాలా బాగుంటుంది. హనీ కూడా బాగుంటుంది వీళ్ళ దగ్గర. మేమైతే ఎవ్రీ ఇయర్ వీళ్ళ దగ్గర ఈ ఏమంటారు సాఫ్రాన్ అండి, గుల్కంద్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ మేము మసాలాలన్నీ వాళ్ళ దగ్గరే తీసుకుంటాము. అండ్ ఈ బయట నుంచే చూపిస్తున్నాను మీకు మెప్మా బజార్, బికాజ్ ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది. ఈ మెప్మా బజార్లో కూడా అన్ని హ్యాండ్లూమ్స్ అంటే హ్యాండ్తో చేసిన వర్క్స్ అనమాట, చేనేత కార్లు అంటారు కదా, వాళ్ళవి ఉంటాయన్నీ. ఇక్కడ కూడా అన్ని పచ్చళ్ళు ఇవే సేమ్, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, ఈ ఇక్కత్వి, పోచంపల్లి, తర్వాత మంగళగిరి ఇలాంటి వాళ్ళు అందరూ పెడతారు అక్కడ డ్రెస్సెస్, చీరలు అవన్నీ. సో
చూడండి ఒట్టిగా ఒకసారి అలా చూపించేస్తున్నాను. ఇది హౌడీ క్విక్ ఫీస్ట్ అని, ఇది భలే ఉందండి. అంటే వీళ్ళ దగ్గర అన్ని రెడీమేడ్ మసాలా అవి పెడతారనమాట. జస్ట్ ఏం లేదు, మనం అది తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని అలాగా ప్యాన్లో పెట్టేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది కూడా మీరు ట్రై చేయాలి తప్పకుండా. అండ్ ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, దోశలు, బజ్జీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇడ్లీలు అవి. అండ్ ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. ఇక్కడ హలీమ్ ఉంటుందన్నమాట. ఇదంతా ఏంటంటే అందరూ బాగా తిరిగేసి అలసిపోయి అలా గార్డెన్లో కూర్చుంటారు. సో ఒక గార్డెన్ కూడా ఉంటుంది. ఇది రాజస్థాన్ స్టాల్ అండి. ఇక్కడ అన్ని రాజస్థానీ డ్రెస్సెస్, అంటే బాందిని ప్రింట్ ఇట్లాంటి ఇవన్నీ బాందిని ప్రింట్స్తో ఉండే శారీస్, డ్రెస్సెస్ అవి పెడతారు. వీళ్ళు మీకు బాగా తెలుసు, ఇంతకుముందు నా వీడియోస్లో నేను వీళ్ళని పరిచయం చేశాను మీకు. విజయ్ అనమాట తన పేరు. అండ్ వీళ్ళు ఏంటంటే మనకి కావాలంటే ఇంటికి కూడా డ్రెస్సెస్ తీసుకొచ్చి చూపిస్తారనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ కూడా ఇస్తానండి. మీరు కావాలంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు పిలిస్తే, వాళ్ళు ఎక్కడ పిలిచినా వాళ్ళు వచ్చి వాళ్ళ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ మీకు చూపిస్తారు. लाइक एंड शेयर एंड सब्सक्राइब कर दो गाइस. ఇది ఆగ్రా వాళ్ళదండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ రీజనబుల్గా ఉంటుంది. ఏది తీసుకున్న 70 రూపీస్ అనమాట. అండ్ హైజెనిక్గా ఉంటుంది ఇక్కడ అంతా. వేరేస్ మనం వేరే దగ్గర తింటే, అంటే అక్కడ వేరే అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కానీ అక్కడ మనకి ప్రైస్ ఎక్కువ అండ్ అంత హైజెనిక్గా ఉండదు. ఇక్కడ మీరు ట్రై చేయండి. ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే, ఆకలిస్తే మీరు ఈ ఆగ్రా దానికి వచ్చి ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మీకు ఏదైనా కానీ 70 రూపీస్ ఉంటుంది. కాలీఫ్లవర్లో పౌడర్ కలుపుకోవాలి. ఇన్స్టంట్ పౌడర్ ఇది. చాలా పౌడర్ కలుపుకొని టేస్ట్ కోసమే వాటర్ కలుపుకోవాలి. ఏం లేదు, అందరికి చూడాలి కదా, వేరే అంతే ఏం లేదు. వాటర్ కలుపుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలమ్మ. అంతే ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో మీకు రెసిపీ రెడీ అయిపోతుంది. 2 మినిట్స్లో కలుపుకొని దాంట్లో చేసుకోవడం మేడం. వేడి నూనెలు వేసుకుంటే మీకు 5 మినిట్స్లో పిల్లలకి ఇన్స్టెంట్ ఫుడ్ రెడీ అయిపోతుంది. రెసిపీగా ఉంటుంది. देखिए सर, देखिए बाजी टेस्ट करिए. विद मंचूरिया. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి అన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయండి. ఇక్కడ అంటే వాల్కి పెట్టుకునే ఐటమ్స్ అవి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఇంతకుముందు లాస్ట్ టైం కూడా నేను ఎగ్జిబిషన్లో ఇవన్నీ చూపించాను కదా, అదే స్టాల్ మళ్ళీ పెట్టారు. అలాగే ఇక్కడ వాల్ పేపర్స్ పేస్ట్ చేసే వాళ్ళవి అవి కూడా ఉంటాయండి. సో మీకు ఎవరైనా వాల్ పేపర్స్ అవి పేస్ట్ చేసుకోవాలి ఇట్లా అనుకుంటే కనుక మీరు వీళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు హోమ్ డెకోర్ చేయించుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం ఫస్ట్ గేట్కి వచ్చేసాము. ఇక్కడ మనకి నర్సరీ కూడా ఉంటుంది. సో మనకి ఏమైనా మొక్కలు నచ్చితే మొక్కలు కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో ఇదండి ఎగ్జిబిషన్. మీ అందరికీ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో hope you all guys enjoy this video. If you enjoy my video, please don't forget to like, share and subscribe my channel. Thanks for watching my video. Namaste.